ఫ్రెండ్స్ మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. నేను ఈ ప్రీ ఓపెన్ మార్కెట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా నా సొంత అభిప్రాయాలు మాత్రమే. వీటిని మీరు యాజిటీస్గా ఫాలో అవ్వమని చెప్పడం లేదు. మీ యొక్క ఐడియాలజీకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇది డిస్క్లైమర్గా భావించండి. నేను చెప్పినట్టు మీరు చేసి డబ్బులు పోగొట్టుకొని మరలా ఏదేదో అంటే అది మీ సొంత రిస్క్గానే మీరు భావించాలి. థ్యాంక్ యూ. ఇక విషయంలోనికి వెళ్తే, నిన్న మార్కెట్స్ అనేటువంటివి చాలా బులిష్గానే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా సరే కరెక్షన్ జరుగుతుందేమోనని నిన్న ఆప్షన్ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ చాలా ఆశపడ్డారు. కానీ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయిందనమాట. నిన్న అసలు మార్కెట్స్ ఇంత ఊపి రావడానికి గల కారణం ఏంటంటే, 5G స్పెక్ట్రమ్ వేలం వేసింది సెంట్రల్ గవర్నమెంట్. దీని ద్వారా గవర్నమెంట్కి దాదాపుగా 13,200 కోట్ల రూపాయల లాభం రావడమే కాదు, దీన్ని పొందినటువంటి రిలయన్స్ అండ్ ఎయిర్టెల్ లాంటి షేర్స్ కూడా బాగా లాభపడ్డాయి. సహజంగానే రిలయన్స్ యొక్క ఇంపాక్ట్ నిఫ్టీ మీద ఉంటుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు కూడా బాగా మంచి పెర్ఫార్మెన్స్ను చూపించింది. కాబట్టి వీటన్నిటి కారణంగా బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఐసిఐసిఐ బ్యాంక్ కారణంగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కారణంగా బాగా పెరిగిపోయింది. ఈ రిలయన్స్ ఇంపాక్ట్, ఎయిర్టెల్ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండటం వలన నిఫ్టీ అనేటువంటిది పెరిగిపోయింది. సో ఈ కారణాల వలన నిన్న మార్కెట్ అనేటువంటిది బాగా పెరిగిపోవటం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఈరోజు కూడా నిఫ్టీ అనేటువంటిది మరి ర్యాలీనే కొనసాగించిద్దా, లేకపోతే కరెక్షన్ అనేటువంటిది జరిగిద్దా అనేటిది ఆలోచిస్తే కొంత లాజిక్గా కూడా మనం ఆలోచించాలి. ఈరోజు పూర్తిగా ఫైనల్ ఎక్స్పైరీ. సో ఫైనల్ ఎక్స్పైరీలో సహజంగా ఏమవుతారంటే ఇంట్రాడే ట్రేడర్స్ యొక్క ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుంది. హెడ్జ్ చేసినటువంటి వాళ్ళ ప్రభావం కూడా చాలా ఉంటుంది. అయితే మార్కెట్ అనేటువంటిది యుఎస్ మార్కెట్స్ ఇవన్నీ చూస్తేనేమన్నా చాలా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఆసియన్ మార్కెట్స్ చూస్తేనేమన్నా కొంత నెగిటివ్గా, కొన్ని ఏమన్నా ఫ్లాట్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీని బట్టి ఈరోజు మార్కెట్ అనేటువంటిది ఫ్లాట్గా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఏది ఏమైనా సరే కొంత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది, అంటే అటు ఈక్విటీ వైపు జరిగిన నిఫ్టీ మీద ఇంపాక్ట్ని చూపిస్తుంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటిది నా ఆలోచన. అందుకనే నేనేం చెప్తానంటే, పిఈ వైపు కనుక ఆపర్చునిటీస్ కనుక వస్తే వాటిని తీసుకోవటం చాలా మంచిదేమోనని అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఈరోజు ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా, పిఈని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువగా సాహసిస్తాను. అలాగే సిఈ వైపుగా పెద్దగా ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపించలేను. ఎందుకనంటే అనుకోదగ్గటువంటి న్యూస్ కూడా, మంచి పాజిటివ్ న్యూస్ కూడా ఏమి లేవు. నిన్న ఆల్రెడీ స్పీకర్ని ఎన్నుకున్నారు, స్పెక్ట్రమ్ వేలం జరిగింది, దాని ద్వారా లాభపడ్డారు. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ నిఫ్టీకి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్మెంట్స్ అనేటువంటివి ఉంటూ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఖచ్చితంగా కరెక్షన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది. మరి ఆటోమేటిక్గా నిఫ్టీలో అంత ఇంట్రెస్ట్ అయినటువంటి న్యూస్ కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా నిఫ్టీలో కూడా కొద్దిగా గొప్ప కరెక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు, అంటే నేనైతే కొద్దిసేపు వెయిట్ చేసేసి పిఈ సైడు, అంటే మార్కెట్ డైరెక్షన్ బట్టి పిఈ ఆపర్చునిటీ కనుక ఎక్కడైనా వస్తే పిఈని తీసుకోవడానికి ఎక్కువగా సాహసిస్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి కీ లెవెల్స్ నా ఉద్దేశం ప్రకారం ఇవి రైట్ కావాలన్న రూల్ ఏం లేదు. నేను అనుకున్నటువంటిది 23,800 అనేటువంటిది ఒక కీ లెవెల్. ఎస్టర్డే హై కూడా ఒక కీ లెవెలే వస్తుంది. కానీ ఎస్టర్డే హైని క్రాస్ చేసినంత మాత్రాన మార్కెట్ పైకి ఈరోజు పోతుందా అనేటువంటి గ్యారంటీ లేదు. నిఫ్టీ వచ్చేసి 23,800 ఒక కీ లెవెల్, 23,735 ఈ 2 కీ లెవెల్స్ కొంత మంచి ఇది చూపిస్తాయి. వీటిని కనుక బ్రేక్ చేస్తే కొంచెం ఫాల్ అనేటువంటిది జరగవచ్చు. 23,800 బ్రేక్ చేస్తే 23,735కి వస్తుంది. అక్కడ బ్రేక్ చేస్తే మాత్రం మంచి ర్యాలీ అనేటువంటి డౌన్ సైడ్ జరిగే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో కీ లెవెల్ వచ్చేసరికి 52,660, 52,400. సో ఇవి కీ లెవెల్స్ అనమాట. సో
సో కేర్ఫుల్గా ట్రేడ్స్ అనేటువంటివి చేయండి. తొందరపడవద్దు, గాబరా పడవద్దు. ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. అసలు మార్కెట్ యొక్క డైరెక్షన్ని వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే మీరు అనుకునేటువంటి స్ట్రాటజీ బేస్డ్గా ట్రేడ్స్ తీసుకొని మీరు లాభాలను పొందండి. థ్యాంక్ యూ.